హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ వైషు. ఆఫ్టర్ మెనీ డేస్ నేను ఒక వీడియో చేస్తున్నాను. ఈరోజు శివరాత్రి. సో ఈరోజు నేను ఏమేమి చేశానో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. గెట్ రెడీ విత్ మీ ప్రసాదం మేకింగ్ అండ్ విజిటింగ్ టు ది టెంపుల్. సో ఏం స్టార్ట్ చేయాలన్నా ముందు బాత్ చేయాలి కాబట్టి నేను ఈ ఆర్డినరీ గ్లైకాలిక్ యాసిడ్ వాడుతున్నాను నా స్కాల్ప్కి. మోస్ట్లీ ఇది మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ కానీ షార్ట్స్లో కానీ చాలా ఫేమస్ అయింది ఈ ఆర్డినరీ గ్లైకాలిక్ యాసిడ్. నేను మీలానే చూసి తీసుకున్నా. ఇది నా థర్డ్ బాటిల్. నేను మోస్ట్లీ స్కాల్ప్కి యూస్ చేస్తాను ఎందుకంటే నా డెడ్ స్కిన్ అండ్ డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది. ఇది నేను 30 minutes బిఫోర్ హెడ్ బాత్ యూస్ చేస్తాను. ఇలా స్కాల్ప్కి బాగా అప్లై చేయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచిగా మసాజ్ చేయండి. సో స్కాల్ప్కి మంచిగా పట్టేటట్టు. మోస్ట్లీ ఈ గ్లైకాలిక్ యాసిడ్ని చాలామంది చాలా వేస్గా యూస్ చేస్తారు. కొంతమంది ఫేస్కి వాడతారు, కొంతమంది బాడీకి వాడతారు. నేనైతే ఇది నా స్కాల్ప్కి అండ్ నా బాడీకి యూస్ చేస్తాను. ఎల్బోస్ అండ్ నీస్ దగ్గర వాడతాం మోస్ట్లీ ఆఫ్టర్ బాత్. అండ్ నేను బాడీ మాయిశ్చరైజర్లో ఇది కొంచెం వేసి ఐ జస్ట్ అప్లై ఇట్ ఆల్ ఓవర్ మై బాడీ. ఇట్స్ నాట్ ఫ్రీక్వెంట్లీ బట్ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఐ జస్ట్ డూ దట్. బట్ మోస్ట్లీ ఎల్బోస్కి నీస్ అయితే రోజు అప్లై చేస్తాను ఆఫ్టర్ బాత్. అండ్ వన్స్ ఎ వైల్ ఆన్ మై స్కాల్ప్. ఇట్స్ ఆల్ డన్. ఇలా మంచిగా అప్లై చేసి ఇట్లా పెట్టేసుకోండి హెయిర్ని. అండ్ దీని తర్వాత నేను హెడ్ బాత్ చేసేస్తాను ఆఫ్టర్ 30 minutes. సో రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ షాంపూ. సో డన్ విత్ దిస్ షవర్. ఈ డ్రెస్ నేను ఇండియా నుంచి కొరియర్ వేయించుకున్నాను. అండ్ దెన్ లెట్స్ డ్రై అవర్ హెయిర్. ఇట్లా మంచిగా జెంటిల్గా హెయిర్ని డ్రై చేయండి, లేకపోతే మీకు స్ప్లిట్ ఎండ్స్ కానీ హెయిర్ బ్రేకేజ్ కానీ వస్తుంది విచ్ కాసెస్ హెయిర్ లాస్. సో ఆల్వేస్ బీ జెంటిల్ విత్ యువర్ హెయిర్. నేను స్కిన్ కేర్ ఎప్పుడు లిప్ బామ్తో స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇది మీ లిప్స్ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది బిఫోర్ యూ అప్లై ఎనీ లిప్స్టిక్. ప్రెజెంట్ నేను లెనేజ్ లిప్ బామ్ వాడుతున్నా అండ్ బ్యూటీ ఆఫ్ జోసన్ అండర్ ఐ క్రీమ్ వాడుతున్నా. ఇది నేను ఇంతకుముందు మీకు షార్ట్స్లో పోస్ట్ చేశాను అన్బాక్సింగ్ వీడియోలో. నేను ఇది రెగ్యులర్గా వాడట్లేదు కాబట్టి ఐఎమ్ నాట్ ష్యూర్ ఇది ఎట్లా మంచిగా వర్క్ అవుతుందా లేదా అని. బట్ ఇన్ కేస్ నాకు దీని గురించి ఏమన్నా తెలిస్తే మంచిగా వర్క్ అవుతుందని ఐ డెఫినెట్లీ లెట్ యూ గైస్ నో. అండ్ అట్ ది మూమెంట్ నేను ఈ సెటాఫిల్ మాయిశ్చరైజర్ వాడుతున్నా. ఇంతకుముందు నేను లెనేజ్ వాడేదాన్ని బట్ లెనేజ్ ఈజ్ సో కాస్ట్లీ. ఇట్ ఈస్ $38 ఓవర్ హియర్. బట్ ఇది నాకు $9 or $10కి వస్తుంది. సో ఐ జస్ట్ చోజ్ దిస్ బికాస్ ఐ హ్యావ్ ఎ బడ్జెట్ ప్రాబ్లమ్. సో ఇట్లా మీరు ఫేస్కి అండ్ నెక్కి ఫుల్గా అప్లై చేయండి ఎందుకంటే మీ ఫేస్ ఒక కలర్ మీ నెక్ ఒక కలర్ ఉంటే చాలా చండాలంగా ఉంటుంది. అందుకే నేను ఏ స్కిన్ కేర్ వాడినా ఐ అప్లై ఇట్ ఆన్ మై ఫేస్ అండ్ ఆల్సో నెక్. మంచిగా మొత్తం ఫేస్కి మొత్తం అప్లై చేసుకోండి. లైక్ ఐస్ మీద ఐస్ కింద మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా అప్లై చేసుకోండి. దట్స్ ఆల్. మై స్కిన్ కేర్ ఇస్ డన్. ఇంకా నేను ఏ ప్రోడక్ట్స్ వాడను నా స్కిన్ కేర్లో. నేను చాలా బేసిక్ స్కిన్ కేర్ వాడతాను. ఇంతకుముందు విటమిన్ సి వాడేదాన్ని కానీ అట్ ద మూమెంట్ ఐఎమ్ నాట్ యూజింగ్ దట్. అండ్ నా మేకప్కి వచ్చేసరికి నేను జస్ట్ ఓన్లీ 3 products వాడతా. వన్ ఈజ్ ఐబ్రో పెన్సిల్, కాజల్ అండ్ లిప్స్టిక్. మీరు ఏ వీడియోలో చూసినా ఏ షార్ట్లో చూసినా నేను ఈ 3 products తప్పితే ఇంక నేను ఏది వాడను. సమ్ టైమ్స్ ఐ యూజ్ మస్కారా, దట్స్ ఆల్. బట్ రైట్ నౌ ఐఎమ్ జస్ట్ యూజింగ్ 3 products: ఐబ్రో పెన్సిల్, కాజల్ అండ్ లిప్స్టిక్. దిస్ ఈజ్ హౌ ఐ ఫినిష్ మై లుక్. సో నేను ఫస్ట్ ఇట్లా మంచిగా బ్రష్ చేసుకుంటా నా ఐబ్రోస్ని. సో దట్ నాకు తెలుస్తుంది నేను ఎక్కడ ఫిల్ చేసుకోవాలి ఎక్కడ అవసరం లేదు అని. సో నేను అక్కడ మాత్రమే ఫిల్ చేసుకుంటాను, ఇంకెక్కడ ఫిల్ చేయను ఐబ్రోస్కి. అంతే. మళ్ళీ ఫిల్ చేసినాక మళ్ళీ ఒకసారి బ్రష్ చేస్తా సో దట్ అది నాకు ఈవెన్గా మంచిగా లుక్ ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ ఐ యూజ్ దిస్ కాజల్. నేను ఎప్పటి నుంచో కాజల్ యూస్ చేస్తున్నా. బోత్ అప్పర్ లిడ్ పైన కింద కూడా వాడతాను. జస్ట్ కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకుంటే చాలు, అంతే. మీకు మంచి ఫినిష్ వస్తుంది. అండ్ ఈ పిక్సీ లిప్ ప్యాలెట్ వాడుతున్నా. ఇది మీరు ఐ షాడో లాగా వాడచ్చు, బ్లష్గా కూడా వాడచ్చు అండ్ లిప్స్టిక్ లాగా కూడా వాడుకోవచ్చు. బట్ నేనైతే లిప్స్టిక్నే యూస్ చేస్తాను మోస్ట్లీ. ఇట్లా మీరు లిప్ బామ్ని మంచిగా తీసేసి లైక్ డ్యాబ్ చేయండి మీ హ్యాండ్ పైన. దట్స్ గుడ్. నేను ఎట్లా చేసాను అట్లా చేయండి. అండ్ దెన్ యూ కెన్ జస్ట్ టేక్ యువర్ ఫేవరెట్ కలర్ అండ్ జస్ట్ అప్లై. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై బేసిక్ మేకప్. సో లెట్స్ గో టు హెయిర్. నా హెయిర్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది బట్ కొంచెం వాటరీగా ఉంది బాటంలో. సో నేను మళ్ళీ కొంచెం తుడుచుకుంటున్నా.
అండ్ దెన్ ఐల్ జస్ట్ టేక్ ఏ మిడిల్ పార్టీషన్ సో దట్ నేను ఈవెన్గా నా హెయిర్ సీరమ్ని అప్లై చేయగలను హెయిర్కి. నేను ఈ లారియల్ హెయిర్ సీరం వాడతాను. ఈ హెయిర్ సీరం నేను ఎప్పటి నుంచో వాడుతున్నా. నేను మీకు ఒక షార్ట్ కూడా చేశాను ఈ హెయిర్ సీరం పైన. ఇట్స్ బెస్ట్ సీరం ఐ హ్యావ్ యూజ్డ్ సో ఫార్. నా హెయిర్ లెంత్కి అయితే 2 pumps ఈజ్ ఎనఫ్ ఫర్ వన్ సైడ్. సో 2 pumps అట్లా వేసుకొని నేను రబ్ చేసి మంచిగా ఈవెన్గా వన్ సైడ్ అంతా అప్లై చేస్తాను. అండ్ సేమ్ ఆన్ ది అదర్ సైడ్ యాజ్ వెల్. అండ్ యాక్చువల్గా అయితే నేను చాలా టూ ఎర్లీగా అప్లై చేశానని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను మోస్ట్లీ ఇంకొంచెం డ్రై అయినాక వాడతాను. నాకైతే ఇది టూ ఎర్లీ, బట్ మీరందరూ ఎట్లా యూస్ చేస్తారో నాకైతే తెలీదు. ఇట్లా మంచిగా మొత్తం ఈవెన్గా అప్లై చేసుకున్నాక యూ కెన్ ఆల్సో వెయిట్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ డూయింగ్ యువర్ హెయిర్. బట్ నాకు టైం లేదు కాబట్టి నేను ముందే చేసేసుకుంటున్నాను. ఇంతకుముందు డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేసేదాన్ని, కానీ ఈ మధ్య నాకు అస్సలు ఇంట్రెస్టే రావట్లేదు అండ్ టైం కూడా ఉండట్లేదు. బట్ ఐఎమ్ ట్రయింగ్ దిస్ టుడే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. జస్ట్ పార్టీషన్ తీసుకున్నా, దాని తర్వాత కొంచెం హెయిర్ తీసుకొని బ్యాక్ ఫోల్డ్ చేసుకుంటా ఉన్నా. అండ్ ఎండ్కి వచ్చినాక మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ బ్యాక్ క్లిప్ పెట్టేసుకున్నా. సేమ్ ఇంకో సైడ్ కూడా అంతే చేసేసాను. ఇక్కడ నేను ఏం చేశానంటే పెట్టిన క్లిప్ తీసేసి మళ్ళీ దాన్ని నీట్గా వేరే హెయిర్ అంతా రిమూవ్ చేసి మంచిగా మళ్ళీ ఫోల్డ్ చేసి ఆ క్లిప్ని ఎండ్కి పెట్టుకున్నా. ఎందుకంటే ఇలానే నేను సేమ్ వేరే సైడ్ కూడా చేయబోతున్నా. సో అది చేసే టైంకి ఇన్ కేస్ నేను ఇది వదిలేసానంటే మళ్ళీ ఫస్ట్ నుంచి నేను హెయిర్ చేయాలి. సో అందుకే నేను అది ఎండ్కి పెట్టుకున్నా. ఇన్ కేస్ నేను వదిలేసిన నేను జస్ట్ అట్ ద ఎండ్ నేను రొటేట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నాకు ఈజీగా పని అయిపోతుంది. అంతే, నేను సేమ్ సైడ్ చేసేసి ఇంకా మొత్తం వేరే హెయిర్ ఏమన్నా ఉంటే దాని మధ్యలో మొత్తం తీసేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసా. రబ్బర్ బ్యాండ్ పెట్టేసిన వెంటనే నేను ఆ 2 క్లిప్స్ తీసేసాను, సైడ్కి పెట్టినవి తీసేసి ఇంకా ఈ హెయిర్ని ఒకసారి రొటేట్ చేశాను. అంతే, మన హెయిర్ ఫినిష్. ఆల్మోస్ట్ డన్. ఇంకా జస్ట్ చిన్న టచ్అప్స్ మాత్రమే, లైక్ జ్యువెలరీ అండ్ బొట్టు, ఆల్ ద స్టఫ్. ఈ జ్యువెలరీ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నా. ఇట్లాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నేను వీడియో చేస్తాను దానిపైన. అండ్ ఈ బుట్టలు కూడా ఇండియా నుంచి తెప్పించుకున్నా. అండ్ ఈ బ్రేస్లెట్ అండ్ రింగ్స్ నేను వాల్మార్ట్లో తీసుకున్నా. చాలా తక్కువకి వచ్చినాయి, చాలా మంచిగా ఉన్నాయి. చాలా డేస్ అయింది నేను తీసుకొని. దీంతోపాటు నేను చాలా చైన్స్ కూడా తీసుకున్నాను, డైమండ్ లాగా ఉంటాయి బట్ నాట్ రియల్ డైమండ్. They are so good. I'll just show you in a video. This is how my look turned out for Shivratri with minimum basic skincare and makeup. సో ఇప్పుడైతే ఫుడ్ చేసేసుకుందాం వెళ్ళి. అండ్ ఫస్ట్ నేనైతే ఈ లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆయిల్ వేసి దానిలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అండ్ ఈ పప్పు వేసాను. చాలామంది గ్రౌండ్ నట్స్ అండ్ క్యాష్యూస్ వేసుకుంటారు, బట్ ఐ డోంట్ హ్యావ్ దట్. ఇన్ కేస్ ఉన్నా కానీ నేను యూస్ చేయను, ఎందుకంటే నాకు ఇష్టం లేదు గ్రౌండ్ నట్స్. తర్వాత నేను ఈ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నా. గ్రీన్ చిల్లీస్ నేను ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే నాకు అవి ఇష్టం. తర్వాత క్యారెట్ తురుము. మోస్ట్లీ చాలామంది క్యారెట్ తురుము వాడరు, కానీ నేను అండ్ మా ఇంట్లో వాడుకుంటాం కాబట్టి ఐ జస్ట్ హ్యాబిట్యుయేటెడ్ విత్ క్యారెట్ తురుము, అందుకే నేను క్యారెట్ తురుము కూడా వేసుకుంటా. తర్వాత కొత్తిమీర కూడా నేను ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే అది కూడా నాకు చాలా ఇష్టం. అండ్ దెన్ సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోవాలి, బట్ నేను అది చూపించడం మర్చిపోయా. దాని తర్వాత అంతా అయిపోయినాక యూ కెన్ జస్ట్ మిక్స్ ఇట్ ఇన్ టు ది వైట్ రైస్ అండ్ జస్ట్ యాడ్ లెమన్. దట్స్ ఆల్, ఇట్స్ డన్. కొంచెం ఉప్పు చూసుకుంటే సరిపోయిద్ది, ఇట్స్ డన్. అండ్ దెన్ ఐఎమ్ మేకింగ్ బజ్జీ. నేను పొటాటో బజ్జీ మిర్చి బజ్జీ వేద్దాం అనుకుంటున్నా. సో బజ్జీ చాలా ఈజీ, బట్ నా దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ లేవు, బట్ నా దగ్గర బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి, దాంతోనే చేస్తున్నా. నా దగ్గర బేసిన్, కారం పౌడర్ అండ్ సాల్ట్, జీలకర్ర ఉంది. నేను అవే మిక్స్ చేసి వాటర్ పోసి నేను ఈ పొటాటోస్ని మంచి సన్నగా స్లైసెస్లా కట్ చేసి అవి మిక్స్ చేసి దాంట్లో వేసేసాను ఆయిల్ వేసుకొని.
అండ్ దెన్ అది అయిపోయినాక మిర్చి కూడా సేమ్ ప్రాసెస్. మిర్చి మధ్యలో కట్ చేసుకొని దాన్ని కూడా ఆయిల్లో వేసేసుకున్నా. అంతే, దట్స్ డన్. సో ఎంతమందికి స్టఫ్డ్ మిర్చి బజ్జీ కానీ, ఆనియన్ మిర్చి బజ్జీ కానీ ఐడియా ఉంది? నాకైతే ఆనియన్ మిర్చి బజ్జీ ఇష్టం ప్లెయిన్ దానికన్నా. నేనైతే కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని దానిలో కొంచెం లెమన్, అంటే ఎక్కువనే లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా. అట్ ది ఎండ్ నేను ఏం చేశానంటే మధ్యలో కట్ చేసుకొని ఆ స్టఫ్ అంతా మధ్యలో పెట్టుకొని తినేదాన్ని. అది చాలా మంచిగా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి స్వీట్ లేకుండా ఏ ఫెస్టివల్ ఉండదు కాబట్టి, సో ఫస్ట్ నేనైతే బటర్ వేసుకున్నా, దగ్గర గీ లేదు. దాని తర్వాత బ్రౌన్ షుగర్ వేసుకున్నా, అది కొంచెం మెల్ట్ అయినాక వాటర్ వేసాను. బాగా మిక్స్ చేసుకున్నాక బాయిల్ అయినాక వాటర్ దాంట్లో మనము మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ కూడా యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అయినాక మనం సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నాము. సగ్గుబియ్యం ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా నేను మూత పెట్టుకొని బాగా బాయిల్ చేశాను. సగ్గుబియ్యం ఆల్మోస్ట్ అయిపోయినప్పుడు నేను అటుకులు కూడా యాడ్ చేశాను. అటుకులు యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసి మూత పెట్టాను, అది కూడా అయిపోయేదాకా. అండ్ రాగి పౌడర్ కూడా నేను మిల్క్లో మిక్స్ చేసి అది కూడా యాడ్ చేశాను. తర్వాత యాడ్ చేసినాక కొంచెం మంచి మిక్స్ చేసి దాన్ని కూడా మూత పెట్టి కొంచెం బాయిల్ అయ్యేదాకా ఉంచాను. అండ్ యాలక్కాయలు కూడా దంచి బాగా వేసుకున్నాను, సో మంచి ఫ్లేవర్ వస్తుందని. అంతే, అయిపోయింది. మీకు కావాలంటే మీరు నట్స్ కూడా వేసుకోవచ్చు, బట్ ఐ డోంట్ హ్యావ్ దెమ్, సో ఐ డోంట్ యూస్ దెమ్. అంతే, దిస్ ఈజ్ వాట్ వి మేడ్ ఫర్ శివరాత్రి స్పెషల్. ఇది అయిపోయినాక మేము టెంపుల్కి వెళ్ళాము. దర్శనం అయిపోయినాక అక్కడ మాకు మిల్క్ అండ్ జల్జీరా పౌడర్ డ్రింక్ ఇచ్చారు, బాగుంది. అండ్ హారతి అండ్ బొట్టు పెట్టించుకున్నాక నట్స్ ఇచ్చారు ప్రసాదం లెక్క. బయటికి వెళ్ళగానే ప్రసాదం అయిపోయింది కాబట్టి దే జస్ట్ గేవ్ us a sweet. We came back home and ate what we made for prasad at home, and then that's all. Thank you for watching. Please do like, share and subscribe. Bye.